అందరికీ నమస్కారం. మహాభారతం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు 16వ ఎపిసోడ్లో జరిగినటువంటి విషయాలు అయ్యి మనం ముందుగానే చెప్పుకున్నాం. అంటే శకునికి అలాగే దుర్యోధనుడికి ఇద్దరికి కూడా స్నేహం కుదిరింది. ఈ దుర్యోధనుడు అంటే మనం ఉండేది కలియుగంలోకి వచ్చాం కాబట్టి ఈ దుర్యోధనుడు అనేవాడు చాలా దుర్మార్గుడు అనమాట. అంటే చాలామంది అందరి మనసుల్లోనూ కూడా అంటే చాలా మటుకు ఎక్కువగా దుర్యోధనులు ఉన్నారని చెప్పి ఆనాడే వ్రాయబడింది. అంటే దుర్యోధనుడు అనేవాడు బుద్ధి దుర్మార్గమైన బుద్ధి అనమాట. వాడు మన పక్కన మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనకు గోతులు తీస్తూ ఉంటాడు అనమాట. ఆ విధంగా ఆ దుర్యోధనుడి గురించి చాలా ఎక్కువ చెప్పబడింది. అలాగే శకుని, ఈ శకుని కూడా అంటే ఇద్దరు శత్రువులు కాదు, మిత్రులు. వాళ్ళు అంటే పాండవులకు శత్రువులు అనమాట. ఇద్దరు దుర్మార్గులు కలిస్తే దాన్ని ఎంతవరకైనా తీసుకుపోతారు వాళ్ళిద్దరూ కలిసి ఒక విధంగా ఈ మన ఇప్పుడున్నటువంటి పాండవుల గురించి చెప్పడం గురించి, వాళ్ళని ఏ రకంగా దెబ్బతీయాలి, వాళ్ళని ఏ రకంగా భ్రష్టులు చేయాలి, ఎంతసేపు పాండవుల మీదే ఉంటుంది వాళ్ళ దృష్టి. సరే, అక్కడితోటి ఆ ఎపిసోడ్ అది అయింది. ఇప్పుడు ఎపిసోడ్లో మనం స్టార్ట్ చేసేది ఏమిటంటే విష్ణులోకం గురించి మనం మాట్లాడదాం. విష్ణులోకంలో జయ విజయులు అనేటటువంటి ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకులు కొంతమంది మునీశ్వరులు, అంటే స్వామివారు వైకుంఠవాసుడు, మహాలక్ష్మి తల్లి వారిద్దరూ లోపల ఉండగా ఈ మునులు వస్తారనమాట. మునులు వస్తే ఈ జయ విజయులు ఏం చేస్తారంటే వాళ్ళని వెళ్ళనివ్వరు, లోపలికి అడ్డుకుంటారు. అంటే ద్వారాలు ఉంటాయి కదా, లోపలికి వెళ్ళేటటువంటి ద్వారాలు ఉంటాయి కదా, ఒక ద్వారం దగ్గర అడ్డుకుంటారు. అడ్డుకునేటప్పటికి ఆ మునీశ్వరులకి కోపం వస్తుంది అనమాట. ఉగ్రరూపం వచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ట్రై చేసినా సరే వాళ్ళు ఎంతకు వెళ్ళనివ్వరు. అప్పుడు వాళ్ళని శపిస్తారనమాట. మునులు శపిస్తారు. అంటే శపించడం కూడా కాదు, వాళ్ళని ఈ రకంగా డిస్కషన్లో అవుతుండగా వీళ్ళిద్దరు గొడవలు పడుతుండగా స్వామివారికి తెలిసి పంపించమంటారు. పంపిస్తే లోపలికి వెళ్తారు వాళ్ళు. వెళ్ళేటప్పటికి అప్పుడు జయ విజయులకి స్వామివారు, అంటే ఆయనే శ్రీమన్నారాయణమూర్తి, మీరు వాళ్ళని అంటే కోపంగా ఉన్నారు. వారు మునీశ్వరులు సాత్వికంగా ఉంటారు, ఎప్పుడూను చక్కగా ఉంటారు. స్వామివారి కోసం ఏదో చెప్పాలని వచ్చారు. వస్తే వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేశారనమాట వీళ్ళు జయ విజయులిద్దరు. అంచేత జయ విజయులిద్దరిని కూడా స్వామివారు, మీరు ఈ రకమైనటువంటి అపచారం చేశారు కాబట్టి మిమ్మల్ని నేను శపిస్తున్నాను. శపించడం అంటే 7 జన్మల వరకు మీరు 7 జన్మల వరకు నాతో ఇష్టంగా ఉంటారా, 3 జన్మల్లో నాకు విరోధంగా ఉంటారా, అది మీరు తేల్చుకోండి. ఇది మీకు నేను ఇచ్చేటటువంటి శాపం అనేటప్పటికి వాళ్ళు భయపడిపోతారనమాట. జయ విజయులు భయపడిపోయి, స్వామి అంత దారుణంగా మమ్మల్ని శపించొద్దు, ఎందుకంటే మేము తెలిసి చేసిన తప్పు కాదు ఇది. స్వామి, మీరు ఏకాంతంలో ఉన్నారు, మీ ఏకాంతానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే మేము వారిని ఆపాం, కానీ అంతకంటే ఏమీ లేదు. ఈ మహాపరాధానికి మన్నించి దీనికి తరుణోపాయం మీరే చెప్పండి. నీకు తరుణోపాయం లేదు, 7 జన్మల వరకు నాతో ఇష్టంగా ఉండండి. లేదు అంటే 7 జన్మల వరకు ఇష్టంగా ఉండి అప్పుడు విష్ణులోకి వచ్చేయండి. లేదు అలా ఉండలేము 7 జన్మల వరకు అంటారా, 3 జన్మలు నాకు విరోధంగా ఉండండి, అప్పుడు అయిపోయిన తర్వాత విష్ణులోకానికి వచ్చేయండి అంటే. అప్పుడు వారిద్దరూ ఆలోచించారు బాగా. 7 జన్మల వరకు స్వామివారిని చూడకుండా మనం ఉండలేము, ఏది ఏమైనా సరే 3 జన్మలు విరోధంగానే ఉందాం మనం అని. అప్పుడు 3 జన్మలే మాకు చాలు, 3 జన్మల్లోనైనా మీతో విరోధంగా ఉంటాం అని చెప్పించిన తర్వాత అదే వాళ్ళు ఒప్పుకున్నారు అన్నమాట. 3 జన్మలకి 3 జన్మల్లోనూ రాక్షసులుగా పుట్టారు వాళ్ళు. రాక్షసులుగా పుట్టి త్రేతాయుగంలో వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కూడా రావణాసురుడు అలాగే కుంభకర్ణుడుగా జన్మించారు ఆ యుగంలో. రెండో యుగంలో
అంటే అన్ని యుగాల్లో అలాగే వాళ్ళు విరోధంగానే ఉన్నారన్నమాట. ద్వాపరయుగంలో అందరికీ తెలిసిన విషయమే. ద్వాపరయుగంలో కంసుడు ఇలా అంటే రకరకాలుగా చాలామంది అందరూ అందరూ కూడా ఈ ఈ రాజులు రాక్షసులు ఎలాగైతే వాళ్ళలోకి వెళ్ళిపోయారో ఈ ద్వాపరయుగంలో కూడా ఆయన ఏం చేశారంటే చాలా ఆలోచించి ఆయనకు విరోధంగా ఉండేటటువంటి అంశాలే ఎన్నుకున్నారు. అలాగే అన్ని యుగాల్లో కూడా అలాగే వాళ్ళు అయ్యారనమాట. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా ఉండడం ఇలాగ మూడు జన్మల్లో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం జరిగిందంటే వాళ్ళని అలాగే ఉన్నారు, అలాగే జన్మలో ఎత్తి అలా వస్తూనే ఉన్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారంటే వీళ్ళనందరినీ అంటే అప్పుడు పూర్వంలో అంటే ద్వాపరయుగంలో ఏమైందంటే కొంతమంది రాక్షస శక్తుల్ని సంహరించారు. వీళ్ళు దేవతలు రాక్షస వాళ్ళని చాలామందిని సంహరించారు. అయినా ఇంకా కొన్ని శక్తులు మిగిలిపోయినాయి అన్నమాట. ఆ మిగిలిపోయినటువంటి శక్తులు ఏం చేసినాయి, ఈ ద్వాపరయుగంలోకి వచ్చి రాజుల్లో చేరినాయి, రాజుల మనసుల్లో చేరినాయి అన్నమాట. ఇక్కడ కూడా రాక్షస వృద్ధి పెరిగిపోయింది. అప్పుడు స్వామివారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన లీలలు ఎవరు చెప్పలేం కదా, ఆయన ఏం చేశారంటే సరే ఈ యుగంలో కూడా వీళ్ళు ఉన్నారు, వీళ్ళని మనం సంహరించాలంటే చాలా కష్టం అని చెప్పి ఆలోచించారు. అయితే ఈ రాక్షసులందరినీ ఒక దగ్గర చేర్చేటటువంటి ఒక మనిషి కావాలి. ఎవరా మనిషి? దుర్యోధనుడు కూడా రాక్షసుడే. అంచేత వీళ్ళందరినీ కూడా తన పరివారంలో చేర్చుకున్నాడు. అదేవిధంగా సూర్యుడి అంశతో పుట్టినటువంటి కర్ణుడిని కూడా ఆయన తన దగ్గర చేర్చుకున్నాడు. అంటే కర్ణుడికి ఏ శాపం వల్ల ఆయన అంత మంచివాడు, ఆయన కూడా చాలా ఆ స్వభావంతో వాళ్ళలో చేరిపోయాడు అనమాట. ఇక మిగిలింది ఏంటి? పాండవుల్లో కూడా పాండవులందరూ కూడా అనేక దేవుళ్ళ యొక్క అంశాలతో జన్మించారు. ధర్మరాజు, అలాగే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, అలా 5 కూడా 5 దేవుళ్ళతో వాళ్ళ యొక్క అంశాలతోటి జన్మించారన్నమాట. వీళ్ళు జన్మించిన తర్వాత వీళ్ళైతేనే వాళ్ళని అదుపులో చేయగలరు, లేకపోతే చేయలేరు అనేటటువంటి ఆలోచనతో ఇదంతా జరిగింది. తర్వాత ముందు చాలా విషయాలు ఉన్నాయి ఇంకా చెప్పాల్సినవి. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడేమో ఆయనకి కళ్ళు లేవు కాబట్టి ఆయన మరి రాజ్యాధికారానికి పనికిరాడు కాబట్టి అప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా పాండురాజుని ఎన్నుకునేటప్పటికి పాండురాజు ఏం చేశాడంటే అన్నగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళి ఏ రకమైనటువంటి ధనరాశులు తెచ్చినా అన్నగారి దగ్గరికే ఇచ్చేవాడు. ఇస్తే ఆయన అన్నగారి మాట జవదాటేవాడు కాదనమాట. అంత మంచివాడు అన్నమాట పాండురాజు. అలాగా ఇదంతా జరుగుతుండగా ఇక ముందు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా మారినాయి, కౌరవులు కూటమిలో వాళ్ళు ఎలా ఉన్నారు, కౌరవులు వీళ్ళ కూటమిలో వాళ్ళు ఎలా ఉన్నారు, పాండవులు, ఇదంతా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి. ఆ ఎపిసోడ్లన్నీ మనం నెమ్మదిగా చెప్పుకుందాము. అయితే ఇప్పుడు మాత్రం ఈ యుగంలో, ఈ కలియుగంలో మాత్రం చాలామంది అంటే వారు చెప్పడం ఆయనే వ్యాస మహర్షే చెప్పాడు. కలియుగం వచ్చేటప్పటికి ఒక మనిషికి ఇంకొక మనిషికి గౌరవం ఇవ్వడం, పెద్ద చిన్న తారతమ్యంతో లేదు. ఎవరికి ఏ రకమైనటువంటి అంటే రాక్షస స్వభావం ఎక్కువగా ఉంటారు. అది ఎక్కువగా దుర్యోధనుడి యొక్క అతని యొక్క ఆలోచన విధానమే చాలామందిలో ఉంటుంది. ధర్మం తక్కువగా ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ధర్మం 4 పదాలు నడిచేది, ఇప్పుడు అలా ఉండదు అని చెప్పి ఆ రకంగా వ్యాసుల వారు రాసిన తర్వాత ప్రస్తుతానికి ఏంటంటే ఈ యుగం మారింది కాబట్టి మనం కలియుగంలో ఉన్నాము. ఈ కలియుగంలో మనుషులు చాలా
అంటే ఇప్పుడు రాక్షసుడు ఉన్నాడు, నరకాసురుడు ఉన్నాడు. నరకుడు ఎక్కడో నక్కిలేడు, నీ హృదయంలోనే ఉన్నాడు. కానీ వాడు పైకి కనిపించడు, లోపల ఉంటాడు వాడు. అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా మేము గొప్పవాళ్ళు అంటారు, నీకు మంచి చేస్తామంటారు, అలాగొస్తారు ఇలాగొస్తారు, మంచి దుస్తులు వేసుకుని చూడముచ్చటగా మహా సాత్వికులుగా కనపడతారు. కానీ వాళ్ళ లోపల ఉన్న బుద్ధంతా మనిషిలో మనిషి అన్నమాట. లోపల మనిషి వేరు, బయట మనిషి వేరు. ఈ రకంగా ఎక్కువ మనకి దుర్యోధనులే కనపడతారని వ్యాస మహర్షి చెప్పబడింది. ఎందుకంటే ఈ కలియుగం ఎలాంటిది, కలియుగం పాపపుణ్యాలు ఏమీ ఇక్కడ పాపం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు, పుణ్యం చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఆ పుణ్యం చేసేవాళ్ళని కూడా పాపాత్ములు ఏం చేస్తారంటే వాళ్ళని అనేక బాధలు పెట్టి అనేక రకాలుగా హింసించి చేసేటటువంటి యుగం అన్నమాట ఇది. ఈ యుగం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మరొక సత్యయుగం ప్రారంభం అవుద్ది. ఈ యుగం మాత్రం ఇంతవరకే. ఇక ఈ ముందు చాలా మంచి మంచి ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ మనం చెప్పుకుందాం. మరి ఈరోజు ఈ ఎపిసోడ్కి స్వస్తి చెప్తున్నాను. తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. అందరికీ నమస్కారం, సెలవు.